హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థినుల ఆందోళన కొనసాగుతోంది. నిజాం గర్ల్స్ హాస్టల్ 100% డిగ్రీ విద్యార్థులకు కేటాయించాలని విద్యార్థినుల నిరసనకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మద్దతు తెలిపారు. నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్తో చర్చలు జరిపి ప్రభుత్వం తరపున డిగ్రీ విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు. అయితే మరోవైపు డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తే పీజీ విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు. దీంతో పీజీ డిగ్రీ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. గర్ల్స్ హాస్టల్ డిగ్రీ వాళ్ళకే కేటాయిస్తే తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాల్సి వస్తుందని, తమకు న్యాయం చేయాలని పీజీ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. హాస్టల్ కెపాసిటీ ఏంది, దానికి సంబంధించి ఏంది, ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ కమ్యూనికేట్ చేసినాక నిన్న రానికి వీలుగా కాదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకొని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి ఆలస్యమైంది. లేకపోతే నిన్ననే వస్తుండే. నిన్నొచ్చి వేగ్గా నేను చెప్పిపోయిన తర్వాత ఇష్యూ రిజాల్వ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నిటినీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీ దగ్గర రావడం జరిగింది. అండ్ మీరు అన్నట్టు 100% చేయలేకపోతే ఇవ్వకపోతే లాస్ట్ టైం ఏం ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలుసు. లాస్ట్ టైం వచ్చి అష్యూరెన్స్ ఏమంటే గవర్నమెంట్ ఇంటికి ఎవరూ రాలే, ఒక్కరు కూడా మాట్లాడలే. లాస్ట్ టైం సబితాన్ రెడ్డి దగ్గర పోతే కూడా మాట్లాడలే. లాస్ట్ టైం కేవలం ప్రిన్సిపల్ గారు వచ్చి 50-50 అని చెప్పి వర్బల్గా ఫోన్లో చెప్పారు 50% యూజీకి అండి. సరే, మీకు బల్మూరి వెంకట్గా తెలిసేమో కానీ గవర్నమెంట్లో నేను ఒక శాసన మండలి సభ్యుని, సరే మీకు మీ అన్నని అని గవర్నమెంట్లో కూడా అధికారికంగా ఒక పాత్ర పోషిస్తున్న శాసన మండలి సభ్యుని. 100% మీ ఇష్యూ రిజాల్వ్ ఏదైతే మీరు అన్న సర్క్యులర్ కూడా బీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని చెప్పి. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిజాం గర్ల్స్ హాస్టల్ 100% డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని విద్యార్థులు నిరసనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మద్దతు పలికారు. నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్తో చర్చలు జరిపి ప్రభుత్వం తరపున డిగ్రీ విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు. అయితే మరోవైపు డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తే పీజీ విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు పీజీ విద్యార్థులు. దీంతో పీజీ డిగ్రీ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఇక గర్ల్స్ హాస్టల్ డిగ్రీ వాళ్ళకే కేటాయిస్తే తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాల్సి వస్తుందని, తమకు న్యాయం చేయాలని పీజీ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. నిజాం గర్ల్స్ హాస్టల్ 100% డిగ్రీ విద్యార్థులను కేటాయించాలని విద్యార్థుల నిరసనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైతం మద్దతు పలికారు. ఇక ఈ నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. కాలేజీలో నిజాం గర్ల్స్ కాలేజీలో విద్యార్థినులు 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో తమకు సరైన సౌకర్యాలు లేవంటూ కూడా వాళ్ళు నిరసనకు దిగారు. ఖచ్చితంగా తమకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తే తమ ఆందోళన విరమించేది లేదు అని చెప్పేసి కూడా డిగ్రీ విద్యార్థులు నిరసన అయితే తెలుపుతున్నారు. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపల్ తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిజాం కాలేజీకి వచ్చారు, విద్యార్థినులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఇప్పుడున్న హాస్టల్ డిగ్రీ విద్యార్థినులకే కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడే తాను ఇక్కడికి వచ్చానని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. ఇక పీజీ విద్యార్థులకు సంబంధించి నూతన భవనం నిర్మిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే మరి ఈ క్రమంలో ఇటు పీజీ విద్యార్థులకు కొంత ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇటు ఆందోళన చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నిరసన కొనసాగుతున్న క్రమంలోనే పీజీ విద్యార్థులు కూడా అక్కడికి చేరుకొని ఆ డిగ్రీ విద్యార్థులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ కంప్లీట్ గా డిగ్రీ విద్యార్థినులకు ఇస్తే తాము ఓయూ నుంచి రోజు వెళ్లి రావాల్సి వస్తుంటుంది. ఆ సమయం కూడా మళ్ళీ ఆలస్యం అవుతుంది కాలేజీకి రావడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా తమ సమస్యల్ని ఎమ్మెల్సీ వెంకట్ ముందు మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. త్వరలోనే పీజీ విద్యార్థినులకు కూడా ఒక హాస్టల్ నిర్మిస్తాం, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఆ మేరకు నేను అధికారులతో కూడా మాట్లాడాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు.
ప్రస్తుతానికైతే కొంత ఈ గొడవను సద్దుమణిగే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. రోజుల క్రితం విద్యార్థులు రోడ్డు ఎక్కారు. తమకు ఇటు హాస్టల్లో చాలని సౌకర్యాలు ఉన్నాయి, అవసరమైనటువంటి గదులు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే బల్మూరి వెంకట్ ఆయన విద్యార్థులతో మాట్లాడి ఈ సమస్యకు తాత్కాలికంగానైనా పరిష్కారం చూపే దిశగా ఒక అడుగు ముందుకు వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.